హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏందా ఈ బీర్ల రేట్లు ఎట్లా పెంచిర్రు? ఆ? ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకున్న దేనికి? ఒక్కొక్కరు తలలు పట్టుకుంటారు వయసులో ముందుకు పోయి. ఏంది మా పరిస్థితి? ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చిపెట్టుకున్నారా నాయన? ఆ కేసీఆర్ సార్ ఉంటేనే బాగుండు. ఏంది ఈ మందు రేట్లు? ఆయన ఉన్నప్పుడు కొంచెం పెంచే, ఈయనొచ్చి అసలు ఏకంగా డైరెక్ట్ ఒక ఆటో ఛార్జీ మందం పెంచిండు, లోకల్ ఆటో ఛార్జీ మందం పెంచిండు, 30 రూపాయలు పెంచిండు ప్రతి బీర్కి. మరి తాగోడు ఎట్ట తాగాల? ఇప్పుడు మద్యం ప్రియులు కూడా వాళ్ళు కూడా మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. అందరి హక్కుల కోసం పోరాడుతుంది ప్రభుత్వం, అధికార పార్టీ పోరాడుతుంది అన్ని హక్కుల కోసం. మరి మందుబాబుల హక్కుల కోసం పోరాడాడు అంటే ఇష్టం కూడా తాగిరి లేకపోతే లేదనా? మళ్ళీ ఈ రేట్లు పెరగడంతో పాటు ముందుకు వస్తే ట్రంక్ అండ్ డ్రైవ్ 5,000 నుంచి 10,000 చలానా, 3 రోజులు డ్యూటీ బంద్, అక్కడ కౌన్సిలింగ్. మరి ఎందుకు రేట్లు వాళ్ళంటే వీళ్ళు తాగేవాళ్ళు మామూలు మనుషులు కాదా? లేకపోతే తాగేవాళ్ళ దగ్గర కోటీశ్వరులు తాగుతున్నారా? లేకపోతే కోటీశ్వరులు ఉంటే వాళ్ళ ఇంట్లోనే బార్ సెటప్ పెట్టుకుంటారు కదా? అసలు ఎవడన్నా కష్టం చేసి వచ్చి కష్టం చేసి వచ్చి సాయంత్రం ఒక 90 లేకపోతే ఒక కోటరో వేద్దాం అనుకునే వాళ్ళు ఇంత ముందు, సరే వద్దులే మనకు ఆల్కహాల్ ఎందుకు, ఎర్రమంది వద్దు మనకి, ఇక ఈ బీర్ తాగడం కొంచెం జర చల్లగా ఉంటుంది ఎండాకాలం అని చెప్తే ఈ చలికాలంలో బాగా కాకపెట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వాడు బీర్ తాగిన ఎక్కే పరిస్థితి లేదు ఆడ. సరే ఎండాకాలం వస్తుంది, సీజన్ కదా, ఎండాకాలం వస్తుంది, ఒక చల్ల ఒక బీర్ తాగదాం అనుకునేవాడికి నోటికాడ కూడు తీసపై కింద మురికాలలో పడేసినట్టు ఈ రేట్లు పెంచే. ఎందుకు ఏం ఉత్తరిద్దామనే మందుబాబుల మీద రేట్లు పెంచి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి? మీరు మహిళలకు ఇస్తా అన్న ఏదైతే ఆ 2,500 ఉందో అది ఇవ్వలేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడు మహిళల ఫ్రీ బస్సు ఈ మందు మీద అలా తీస్తున్నారు. అంతే కదా మీది? చూద్దాం అసలు ఏ బీర్కి ఎంత రేటు పెరిగిందని. ఏ బీర్పై ఎంత రేటు పెరిగిందంటే రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ నుంచి 15% పెరిగాయి. రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ నుంచి 15% పెరిగాయి. కేఎఫ్ స్ట్రాంగ్ రేటు 160 నుంచి 184కు, లైట్ బీరు 150 నుంచి 172కు, అల్ట్రా మ్యాక్స్ 220 నుంచి 253 చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్లు 210 నుంచి 2041కు, మ్యాగ్నమ్ 220 నుంచి 253కి, టూబర్గ్ స్ట్రాంగ్ 240 నుండి 276 పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి 700 కోట్ల పైగా ఆదాయం వస్తుందని అంచనా. అంటే మందుబాబుల మెడలోంచి మందుబాబులను ఇబ్బంది పెట్టి మీరు ఇప్పుడు డబ్బులు బలవంతంగా లాగుదాం అనుకుంటుందా ప్రభుత్వం? ఇంతకుముందు బార్లలో ఉండేది, బార్లలో 180, 190 రూపాయలు ఉండేది లైట్ బీరు. ఇలా వైన్స్లో 180, 190 అయిందంటే ఎంత కాస్ట్లీ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం చూడండి. ప్రభుత్వాన్ని తెచ్చుకొని మన నెత్తిన అప్పేసుకున్నట్టు అప్పు సరిపోక మళ్ళీ ఇప్పుడు ఈ అదనపు పన్ను 30 రూపాయలు ఎవడు కట్టాలా? 30 రూపాయలు ఎట్టొస్తాయి? ఒక 1,000 రూపాయలు పనికి పోయాడుంటే, ఒక 1,000 రూపాయలు పనికి పోయాడుంటే, 1,000 రూపాయలు పనికి పోయాడు ఒక బీరు తాగుదామంటే ఆ బీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనకి ఆ బీరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పి? ఆ 150 రూపాయలు పెట్టలేకనే చచ్చిపోతారు జనాలు. మీరు ఇంత రేట్లు పెంచితే ఏడ కడతారు వాళ్ళు చెప్పి? గోవాలేమో 80 రూపాయలు ఉంటుంది బీరు. సరే ఇక్కడ పోనీలే, ఇది మనకి ఆల్రెడీ మన రాష్ట్రం ఉంది, అక్కడ కేంద్రపాలిత ప్రాంతం కాదు కాబట్టి సరే తాగుతున్నారు. అట్లయినా ఒక కుటుంబం ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో కుటుంబ పెద్ద పనికి పోయి ఒక 1,000 రూపాయలు తెచ్చుకుంటారు రోజుకి. 1,000 రూపాయలు తెచ్చుకుంటే 1,000 రూపాయలు పనికి పోయి 1,000 రూపాయలు తెచ్చుకుంటే ఇక 4 ఉంటారు కుటుంబంలో. ఆ 4 ఉంటారు, 4లో తల్లి తండ్రి ఇద్దరు మాత్రమే పనికి పోతారు, వాళ్ళ పిల్లలు ఎలాగో చదువుకుంటారు కాబట్టి. ఆయన 1,000 రూపాయలు తెచ్చుకుంటే 1,000 రూపాయలు అల్ల ఇప్పుడు నూనె ప్యాకెట్ల మీద రేట్లు, నూనె ప్యాకెట్ రేటు, నూనె ప్యాకెట్ ఒక 150 రూపాయలు ఉందనుకున్నాం. 1,000 రూపాయలు ఏం సంపాదించింది రోజుకు 1,000 రూపాయలే. దాంట్లో ఆయన దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు చూడ్రి. తర్వాత ఇప్పుడు 150 రూపాయలు. సరే ఇంట్లో ఎవరికో జ్వరాలు దగ్గులు వస్తే మందులు తెచ్చుకుంటారు, మందులు ఒక 200 రూపాయలు మందులు తెచ్చుకోరు అనుకున్నాం. కూరగాయలు ఒక 100 రూపాయలు లేని కూరగాయలు రావట్లేదు అసలు ఇప్పుడు, 100 రూపాయలు లేని. తర్వాత పప్పులో ఒక 100 రూపాయలు అయితే అనుకుందాం. తర్వాత ఈయన ఆప్షన్ ఏంది? పాపం ఎన్ని అయిపోయిన తర్వాత చికెన్ మటన్ తెచ్చుకుందాం అనుకుంటాడు, చికెన్ తెచ్చుకుందాం అనుకుంటాడు, ఒక 100 రూపాయలు చికెన్ తెచ్చుకుంటాడు. మరి చికెన్ తెచ్చుకున్నప్పుడు మిగతాది ఏంటి? చికెన్ ఉన్నప్పుడు ముక్కున్నప్పుడు సొక్కు ఉండాలి కదా తెలంగాణలో, అందరూ కామన్ అది. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే. సరే ఒక నాన్ వెజ్ ఉంది మనకి ఈరోజు, సరే ఒక బీర్ తాగుదాం అనుకుంటే బీర్ రేటు చేసిపోయి 180 రూపాయలు చేసిండు. బీర్ రేటు 180 రూపాయలు చేసిండు. ఈ మందులకి మెడిసిన్ ఏదైతే ఉందో మెడిసిన్కి 200 ఉంటుంది,
ఇక్కడ కింద మనిషి తాగే మందుకి 180 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఈ టోటల్ బడ్జెట్లో ఏది హైయెస్ట్ అవుతుంది? 180 రూపాయలు అనేది బీర్ రేటు. ఇప్పుడు ఎంత అయింది? 350, 450, 550, 650, 650 తర్వాత 800, 830 రూపాయలు అవుతుంది. ఆ మనిషి ఒక రోజు సగటు ఖర్చు 830 రూపాయలు అవుతుంది. ఆయనకి మిగిలేది ఎంత? 170 రూపాయలు. 170 రూపాయలు ఆయన మిగిలిద్ది. మరి ఆయన 170 రూపాయలు మిగిలినప్పుడు ఆయన రేపు పనికి పోతాడో పోడో, పని దొరికితే దొరకదో ఎవడికి లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో ఇప్పుడు ఆయిల్ ఉంటుంది, ఇవాళ ఒక రోజు తెచ్చిన ఆయిల్ ఉంటుంది, మందులు మెడిసిన్ ఒక 2-3 టాబ్లెట్లు మిగులుతాయి, కూరగాయలు 100 రూపాయలు పెట్టి తెస్తే అవి 2 రోజులకు వస్తాయి, ఆ పప్పు ఉప్పులు తెస్తే ఆ పప్పు ఉప్పులు 2-3 రోజులు ఉంటాయి, చికెన్ తెస్తే చికెన్ నైట్ తిన్నాక పొద్దున కొంచెం మిగిలింది. మరి ఇప్పుడు ఆ కొంచెం మిగిలిన చికెన్కి ఇప్పుడు ఇవన్నీ 2-3 రోజులు ఉండే సామాన్లు, కానీ ఇక్కడ మందు మాత్రమే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తాగేది. కాబట్టి ఈ 170 రూపాయలకి ఇంకా 10 రూపాయలు వేసుకొని ఇప్పుడు లైట్ బీర్ తాగాల్సి వస్తుంది ఆయన. ఏంది? ఏం ప్రభుత్వం? ఎవరు రేట్లు పెంచుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం నడిచేదే ఈ మందు మీద, ప్రభుత్వం రన్ అయ్యేదే మందు మీద, ఆర్టీసీ డీజిల్ బస్సులో డీజిల్ పోసేది ఈ మందు రేట్ల మీద. మరి దీంట్లో ఇప్పుడు ఆయనకి ఇంకో 10 రూపాయలు ఎవరు నడుపుకోవాలి చెప్పండి? ఒక 10 రూపాయలు ఎవరు నడుపుకోవాలి ఆయన? అదే 150 రూపాయలు 150 రూపాయలు ఉండే మొన్నటిదాకా. మరి 150 రూపాయలు ఉంటే ఆ 150 రూపాయలు పెట్టి బీర్లు తాగుతారు ప్రశాంతంగా. దానికి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అడ్జస్ట్మెంట్ 150 రూపాయలు అడ్జస్ట్మెంటే చేసుకున్నా ఆయన. నువ్వు తీసుకొచ్చి 180 రూపాయలు బీర్ రేట్ చేస్తే వాడు ఇప్పుడు ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా? ఇప్పుడు వచ్చేదే 1000 రూపాయలు. ఈ అన్ని ఖర్చులు 2-3 రోజుల ఖర్చులు ఇన్ని అయితే రోజుకి బీర్కి నీకు రోజుకి 180 రూపాయలు పెడితే నెలకు ఎంత పెడుతుంది? నెలకు సుమారుగా అయినా రోజు బీర్ తాగినా 5200 రూపాయలు పెడుతున్నాడు. ఒక మనిషి మీద 5200 రూపాయలు గుంజి అక్కడ మీరు ఎక్కడ నుంచి ఆ కంపెనీ నుంచి ఎంత చేస్తారు? మీరు కంపెనీ నుంచి మీరు తీసుకొచ్చేది 30 రూపాయలకి బీర్లు తీసుకొచ్చేది. 30 రూపాయలు తీసుకొచ్చి 150 రూపాయల పన్ను వేస్తున్నారంటే మహిళలు మీరు కూడా చూడాలి ఈ వీడియో. చూడు ఎట్టుంది వీళ్ళ కథ. 150 రూపాయల పన్ను వేస్తుంది గవర్నమెంటు. ఎంత దౌర్భాగ్యం అసలు! 5200 రూపాయలు, 5200 అంటే మీరు ఇప్పుడు 150 రూపాయలు వేస్తున్నారు గవర్నమెంట్కి అనుకుందాం. మన ఒరిజినల్ 30 రూపాయలు తాగినాం, 30 రోజులు ఎంత అవుతుంది? 4500 అవుతుంది. 4500 రూపాయలు, 4500 రూపాయలు గవర్నమెంట్ మీ నెత్తిన పన్నేస్తుంది మీరు ఒరిజినల్ తాగిన బీరు కోసమే. మరి 4500 అంటే ఇప్పుడు వీళ్ళ మిసెస్ ఎన్నిసార్లు ఎక్కిద్దే బస్సు? మా అంటే ఒక 3 సార్లు ఎక్కిద్ది. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్ నుంచి సూర్యాపేట, హైదరాబాద్ నుంచి నల్గొండ, హైదరాబాద్ నుంచి వరంగల్ ఎక్కిద్ది. ఎక్కినప్పుడు ఆమె ఛార్జీ మొత్తం పోనీ ఎంత అయితే? ఒక 1500 అవుతుంది అంతే. 1500 రూపాయల ఛార్జీ పోను 3000 రూపాయలు ఇంకా ఆ కుటుంబానికే భారం. మరి ప్రభుత్వం నడవాలిగా, ప్రభుత్వాన్ని నడిపియాలిగా మందుబాబులు. ఏం రేట్లు పెంచి పాడవుతారా? ఎందుకే మందుబాబుల మీద పడరు మీరు? మీ జీతాలు తగ్గించుకోరు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల జీతాలు తగ్గించుకోరు. మీకు కావాలని చెప్పి ఎలక్షన్స్లో ఓటు వేసిన వాళ్ళ మీద ఇంత, వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళేదో చిన్న చిన్న డిప్రెషన్లకు గురై వాళ్ళేదో మందు తాగుదాం అనుకొని పోయి లైట్గా, సరే మందు కూడా కాదు బీర్ తాగుదాం అనుకుంటే వైన్స్ కాడికి పోయి వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈయన ఇప్పుడు ఈ 150 రూపాయలు ఉన్నాడు కూడా 10 రూపాయలు వైన్స్ ముందు అడగాల్సి వస్తుంది. ఏమన్నా 10 ఉంటే బదులు అని ఏం పెంచుదాం అనుకుంటారు రేట్లు? జూపల్లి కృష్ణారావు గారు, ఏంది ఇది? ఎక్సైజ్ శాఖ మీరే కదా, రేట్లు తగ్గిరి. ఎందుకు అంతంత రేట్లు ఎందుకు పెంచుతారు అసలు? మిమ్మల్ని ఉన్న దాంట్లో సరితే అభివృద్ధి చేయమన్నాం, కానీ ఇట్లా మందుబాబుల నోట్ల మన్ను కొట్టేలాగా అభివృద్ధి చేయవల్లే. మిమ్మల్ని ఉన్నవారికి చాలా అభివృద్ధి, మీకు చేత కాకపోతే దిగిపోరి. మందు రేట్లు పెంచేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కడు రావటం ఏదో పెద్ద బిల్డప్కి మందు రేట్లు పెంచడం. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా. ఇప్పుడు తాగనోడు ఎవడన్నా అంటే మళ్ళీ ఎవడు లేడు, అందరు తాగుతారు అక్కడ. ఇప్పుడు పెంచిన వాళ్ళు తాగుతారు, పెంచిన వాళ్ళు తాగుతారు, అందరు తాగుతారు. ఆ మందు రేట్లు ఇప్పుడు చూడు, 1000 రూపాయలు సంపాదించిన పరిస్థితి, 1,00,000 రూపాయలు సంపాదించడం మీరు బాగానే ఉంది, లక్షలు సంపాదన బాగుంది. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించిన పరిస్థితి ఏం చేయాలి పాప ఆయన? ఆ మందు ఎర్రమందు వద్దని చెప్పి బీర్లు తాగుదాం అనుకున్నాడు కూడా నోట్ల మన్ను కొట్టినట్టే. ఆ రేట్లు తగ్గిరి, ఆ బీర్ల రేట్లు ఎందుకు అట్లా పెరుగుతున్నాయి? ఇక్కడ ఏ మెటీరియల్ చూసుకున్నా, కూరగాయలు కానీ పప్పులు అన్నీ చూసుకున్నా 2-3 రోజులు వచ్చేది. మందు వస్తుందా? రాదు. ఒక బీర్ తాగుతాడు, 2 బీర్లు తాగుతాడు. మరి ఒక్కొక్కడికి ఒక బీర్ తాగు చాలదు. మరి ఓ 2-3 బీర్లు తాగుతారు. ఒక్కొక్కడు 500 రూపాయలు బీర్లు తాగుతారు. రోజుకి 15,000 కట్టాల్సిందే కదా గవర్నమెంట్కి. 15,000 కట్టాల్సిందే.
ఏం గవర్నమెంటో ఏం మీరు దయచేసి ఆ మందు రేట్లు మాత్రం, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న దీని మీద ఒక వీడియో చేయన్నా అని. అయ్యే తగ్గిరి ఆ కేఫ్ ఏదైతే బీర్ల రేట్లు పెంచారో ఆ బీర్ల రేటు ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి తాగినోడే మా అది మరి అసలు అది పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తీసేయరు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ తీసేయరు. ఈ యొక్క 500 తాగుడు ప్లస్ 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్, 2 రోజులు టైం వేస్ట్, 2 రోజులు టైం వేస్ట్. తర్వాత ఫ్యామిలీ సఫర్ అయింది 10,500 ప్లస్ ఆ కోట్ల కట్టి తిరగడానికి 500, 11,000 రూపాయలు. ఒక 3 బీర్లు తాగితే 11,000 రూపాయలు బొక్క. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి 11,000 రూపాయలు బొక్క. ఒక 500 రూపాయల మందు తాగి దొరికితే ఎంత? 11,000 రూపాయలు బొక్క. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటే ఎందుకు అవసరం? మరి తాగుడన్నా బంద్ చేయరు మీరు. తాగుడు బంద్ చేస్తే అప్పుడన్నా ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి అసలు ఏం జరిగిద్దా. బీర్ రేట్ అయితే తగ్గియండి.